కశ్మీర్ని ఎందుకు 370 ఆర్టికల్ని మళ్ళీ తీసుకొస్తానని రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత. అన్న 370 ఆర్టికల్ ఉంటే నీ భూమి ఆడగాకపోతే ఈడ కొనుక్కో అన్న, ఎకరమేమన్నా 10 ఎకరాలు ఇప్పిస్తాం నీకు, అర్థమైందా? మేము చందాలు వేసుకొని ఇప్పిస్తాం. నువ్వు అంత దీన స్థితిలో ఉంటే మేమందరం చందాలు వేసుకొని ఇప్పిస్తాం. బట్ 55% of the Kashmir land is now in the control of Pakistan. ఎవడొబ్బ సత్తని రాసి ఇచ్చారు, అది క్వశ్చన్ చేయండి ఫస్ట్. ఈ రోజు మన దేశం ఎటుపోతోంది? ఇంకా యువకులు అటు సైడ్ కూర్చొని మాట్లాడుతున్నారనంటే ఈ రోజు కళ్ళలోంచి నీళ్లు కాదు రక్తం వస్తుంది. ఇప్పుడు డెమోక్రసీ గురించి మీకు మాట్లాడడానికి మినిమం రైట్స్ కూడా మీకు లేవు. పాత్వే గురించి మాట్లాడుతున్నారు. అంబేద్కర్ గారిని అవమానించి మీరు అంబేద్కర్ గారికి భారతరత్న ఇప్పించారా? వీళ్ళు బీజేపీ గవర్నమెంట్ లో ఇప్పించారు. బీజేపీ గవర్నమెంట్ లో భారత రత్న ఇప్పించారు. కనీసం పార్లమెంట్ లో అంబేద్కర్ గారి విగ్రహం కూడా లేదు. ఆయన కనీసం పూలేసిన దాఖలాలు కూడా మీ బతుకులు కాదు. బీజేపీ గవర్నమెంట్ లో అంబేద్కర్ గారిని మర్యాద పూర్వకంగా చూసాం. ఈరోజు ఒక 370 ఆర్టికల్, యూసీసీ, ఎన్ఆర్సీ, సిసిఏ ఇవన్నీ కాదు. ఈరోజు దేశము 70 సంవత్సరాలు అడుక్కు తినే స్టేజ్లోనే ఉండింది. 70 సంవత్సరాలు, 10 సంవత్సరాలు మాత్రమే అభివృద్ధి కాలాన్ని భారతదేశం చూసింది. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క గొప్పతనమే, ఇది నరేంద్ర మోదీ గారి యొక్క గొప్పతనమే, ఇది సంఘటిత శక్తి యొక్క గొప్పతనం మాత్రమే. అది మేమందరం, మా అందరికీ గుర్తుంది, మా అందరికీ తెలుసు. శాంతి మంత్రాలు వీళ్ళు మనకు బోధించాల్సిన అవసరం లేదన్నా. మాకు శాంతిగా ఎప్పుడు ఉండాలో తెలుసు. ఖడ్గం పట్టుకొని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎప్పుడు అవ్వాలో కూడా మాకు తెలుసు. వీళ్ళు ఎప్పుడైతే రామ మందిరాన్ని వీళ్ళు ఫర్గా ఉన్నారా? 370 ఆర్టికల్ వీళ్ళు వ్యతిరేకం కాదా? రామ మందిరానికి ఫర్గా అంటే వీళ్ళ నాయకులందరికీ ఏం రోగం పుట్టింది? రామ మందిరానికి రావడానికి ప్రతిష్టాపన రోజు ఎట్ ద సేమ్ టైం కోర్టులో అసలు రాముడు అనేవాడే కల్పితం అనడానికి అడ్వకేట్స్ ని వ్యతిరేకంగా పెట్టింది కాంగ్రెస్ వాళ్ళు. ఇవన్నీ క్వశ్చన్ చేసుకోండి. నేను హిందూని, నేను సోమవారం శివుడి దగ్గరికి వెళ్తా, మంగళవారం ఉపవాసం చేస్తా, కడుపు మార్చుకుంటా, కాలు కడుక్కుంటా, ఇలాంటి కాదన్నా. మనం పోయి పూజ చేయాలంటే వన్ సెకండ్ మనం పోయి పూజ చేయాలంటే గుడి బతుకుండాలి. ఈరోజు ఆంధ్రాలో గుళ్ళని ధ్వంసం, ఒక్క నిమిషం అన్న, గుళ్ళని ధ్వంసం చేస్తున్నారు. మీ కాంగ్రెస్ వాళ్ళు ఎవరు మాట్లాడారు? ఈరోజు బాబ్రీ మసీద్ డెమోలిషన్ గురించి మీరు మాట్లాడుతున్నారు, కానీ అంతకుముందు అక్కడ రామ మందిరాన్ని కూల్చి అక్కడ మసీద్ కట్టారనడానికి మీరు ఎందుకు ఒప్పుకోవట్లేదు? సో ఎప్పుడు మైనారిటీ అపీస్మెంట్ పాలిటిక్స్ ఇప్పటికైనా బంద్ చేయండి. లేకపోతే మీ అమ్మ చీర కట్టుకునేది రేపు నీ పిల్లమో నీ కూతురో బుర్కా వేసుకునే స్టేజ్ వస్తుంది ఈ దేశంలో.